వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. వాట్ ఈస్ ద పీహెచ్ రేంజ్ ఆఫ్ ఏ స్ట్రాంగ్లీ ఎసిడిక్ సొల్యూషన్ అన్నాడు. సో చూడండి ఇక్కడ ఎసిడిక్ సొల్యూషన్ అంటే యాక్చువల్గా పీహెచ్ స్కేల్లో బిలో 7 కనుక ఉంటే వాటిని ఏమంటారో యాసిడ్స్ అనేటువంటిదిగా చెప్తారు. అబౌవ్ 7 కనుక ఉంటే 7 to 14 మధ్యలో ఉంటే వీటిని బేసెస్ అని కన్క్లూడ్ చేస్తారు. అయితే ఇక్కడ 7 to 8 అంటున్నాడు కాబట్టి ఇది బేస్ అవుతుంది. 0 to 3 అంటున్నాడు, ఇవి యాసిడ్స్ అనేటువంటిది అవుతాయి. నెక్స్ట్ 12 to 14 అంటున్నాడు, ఇవి స్ట్రాంగ్ బేసెస్ అనేటువంటిది అవుతాయి. 10 to 11 అంటున్నాడు, ఇవి బేసెస్ అనేది ఓకే మిడిల్గా ఉంటాయి అన్నమాట. అయితే జనరల్గా ఇక్కడ స్ట్రాంగ్ బేస్ అనేది అడిగాడు కాబట్టి సో మోస్ట్లీ 0 to 3 అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఆప్షన్ 2 అనేటువంటిది ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్. ఇలాంటి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాటికి సంబంధించిన కాన్సెప్ట్ చూడండి. మోస్ట్లీ గైస్ 1 to 4 ఓకే బిలో 4 ఆ రేంజ్లో ఉంటే స్ట్రాంగ్ యాసిడ్స్గా, 5 to 6 ఈ రేంజ్లో ఉంటే మిడిల్ యాసిడ్స్ అనేటువంటిదిగా, 7 కనుక ఉంటే న్యూట్రల్ యాసిడ్స్ న్యూట్రల్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే న్యూట్రల్ అంటే ఎటువంటి నేచర్ ఉండదు, అది యాసిడ్ కాదు బేస్ కాదు, బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్. నెక్స్ట్ 8 to 12 కనుక ఉంటే మిడిల్ ఎసిడిక్ నేచర్ అని. నెక్స్ట్ 13 to 14 కనుక అలా ఆ రేంజ్లో ఉంటాయి ఓకే. సో అబౌట్ 12 అనేటువంటిది తీసుకోవచ్చు. అలా ఉంటే వాటిని ఏమంటారంటే స్ట్రాంగ్ బేసెస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. అయితే మనకి ఇచ్చినటువంటి వాటిల్లో ఓకే సో స్ట్రాంగ్ బేస్ అంటే ఆన్సర్ ఏంటి అంటే 0 to 3 మధ్యలో ఉండేవి స్ట్రాంగ్ బేసెస్గా చెప్తాం. మరి యాసిడ్ రెయిన్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క పీహెచ్ వాల్యూ అనేటువంటిది ఎంత ఉంటుంది తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.